ఏమైనా జరగబోతుందా? చేస్తారేమో మేబీ. ఎందుకంటే ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ కూడా రిజెక్ట్ అయింది సుప్రీంకోర్టులో. రేపు మాపు అతన్ని అరెస్ట్ చేస్తారు. అతని ద్వారా ఇట్లా జగన్కి అని చెప్పించాలని. బట్ అతను చెప్పడు. బేసిక్గా చెవిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళతో జగన్ పేరు చెప్పించాలనుకునేది వర్కౌట్ కాదు. కాకపోతే దీన్ని వీళ్ళ అసలు ఉద్దేశం నాకు అనిపిస్తున్నది 2 కోణాలు. మేబీ మన చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది కూడా అందులో ఒక పార్ట్ అయి ఉండొచ్చు అనుకుంటున్నా. సిబిఐ ఈడీలు ఇప్పుడు దుబాయ్ దాకా తీసుకెళ్లారు, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ ఈడీలు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పచ్చు, వీళ్ళు కోరచ్చు. ఇప్పటిదాకా సెంట్రల్ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు కాబట్టి కొంత టైం తీసుకుని చేస్తారనుకుంటున్నాను నేను. సార్ నెక్స్ట్ స్టెప్ ఇందులో భారీగా ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది ఈడీ ఎంటర్ అయితే? ఆస్తులు అటాచ్మెంట్ అనేటటువంటిది ఇంతకు మించి చేయలేరు. అయితే అంటే ఇప్పటికే వీళ్ళు ఒక లెక్క పెట్టారు కదా సార్, సిట్ ఇప్పుడు ఓకే సిట్ చెప్తుందని వీళ్ళు కొన్ని లెక్కలు రాస్తున్నారు కదా ఎన్నాళ్ళు, అక్కడ ఆస్తులు ఇక్కడ ఆస్తులు చాలా లెక్క చెప్పేశారు. ఈ చెప్పిన అన్ని అటాచ్ చేస్తారా రేపు పొద్దున్న? అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే అటాచ్మెంట్ ఏది పడితే అది చెయ్యరు. ఈ వాళ్ళది రెగ్యులర్గా ఇన్కమ్ ట్యాక్స్లో చూపెడుతుంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనకి మన ఆస్తి వాళ్ళు ఎంత ఉందనేది చూపెడుతుంటాం. గతంలో చూపెట్టిని అలా చేయడానికి వీలు ఉండదు గతంలో వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి. ఈ కేసు వీళ్ళు అంటున్న 2014 తర్వాత కాలంలో కొనుగోలు చేసినటువంటి ఇప్పుడు ఈ కంపెనీల పేర్లు చెప్పారు కదా వీళ్ళు, అంటే డమ్మీ కంపెనీలు కొన్ని చెప్పారు, వాళ్ళ నుంచి ఏమైనా డబ్బులు వస్తే ఆ రిలేటెడ్ వరకే సీజ్ చేయగలుగుతారు. అంటే గతంలో జగన్ కేసులో కూడా ఇలాగే అప్పుడు పెట్టిన ఆస్తులన్నీ